ఈ యాగం అన్ని రోజులు గూడా కొన్ని వేల మందితో దాదాపు కొన్ని లక్షల ఫుడ్ అక్కడ పెట్టే అవకాశం ఉంది. ఆ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ని చూడబోతున్నామని చెప్పి తెలుస్తుంది. సో, కంప్లీట్‌గా దీని గురించి ఎన్ని ఆహ్, లాక్స్ ఆఫ్ పీపుల్‌కి మీరు ఫుడ్ చేయబోతున్నారక్కడ? మేడం ఎట్లుంటదంటే, ఇది మొత్తం ఒక 15 రోజుల ప్రోగ్రామ్. హ్మ్. 15 డేస్ ఇంటూ 3 టైమ్స్. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఓహ్! 3 పూటలు. 3 పూటలు. ఓకే. మీ బ్రేక్‌ఫాస్ట్ మెనూ చూస్తే 2 ఐటెమ్స్ ఉంటాయి. హ్మ్. ఇడ్లీ అనుకోండి, ఇడ్లీ, వడ ఓ కాంబినేషన్. దోస, మైసూర్ బజ్జీ ఓ కాంబినేషన్. సాంబారు, చట్నీ, ఎవ్రీథింగ్. హ్మ్. అర్థమైంది కదా! మళ్ళా మధ్యాహ్నంకొచ్చినప్పుడు 2 టైప్స్ ఆఫ్ రైసెస్. ఒక కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, ఓ పప్పు, ఓ హ్మ్. ఫ్రై, స్వీటు, మజ్జిగ, సాంబారు, రసం. హ్మ్. చెప్పాను కదా! పెళ్లి భోజనాలు. హ్మ్. ఆడ వెరీ వెరీ పర్టిక్యులర్. ఏదో మామూలుగా కాదు. అట్లా ఆయన డిజైన్ చేశాడు అలా. హ్మ్. అయితే ఈ 15 రోజులు 45 టైమ్స్ ఇంటూ 3 టైమ్స్ 45 టైమ్స్ దాదాపుగా పర్ టైమ్ ఒక 20,000 మంది భోంచేస్తారు. ఆన్ యావరేజ్ కుడి ఎడమ. దాదాపు 10 లక్షల ప్లేట్లు. ఓహ్ మై గాడ్! 10 లక్షల 1 ప్లేట్ల మిలియన్. 1 మిలియన్ ఆల్మోస్ట్ ఆల్ ధ్యాన ప్రసాదం ఈ భోజనం పెడతాం. హ్మ్. అందుకే దాన్ని కూడా ఏంది భోజనం అని అనుకుంటా ఒక యజ్ఞంగా భావిస్తాం. దాని పేరు కూడా పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం కింద నామకరణం చేశాం. పత్రిజీ ధ్యాన ధ్యాన మ ప్రసాద యజ్ఞం. ఓకే. ఒక పక్కనేమో విశ్వశాంతికి, ప్రపంచ శాంతికి పత్రిజీ ధ్యాన మహాయాగం. హ్మ్. ఇటు వచ్చేటప్పటికి పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. హ్మ్. యాగము, యజ్ఞం. యజ్ఞం. అందుకే అంటారు ఈ యజ్ఞంలో ఏంటంటే 10 లక్షల ప్లేట్లు ధ్యాన ప్రసాదం వితరణ చేయాలని ఒక సంకల్పంతో చేస్తాం. హ్మ్. చుట్టుముట్టున్న గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక 100 కిలోమీటర్ల నుంచి ధ్యానానికి రాకుండా వాళ్ళందరూ విలేజెస్ కూడా వచ్చి ఇందులో పాల్గొని భోంచేస్తారు. హ్మ్. ఇప్పుడు ఈ 10 లక్షల ప్లేట్లు భోజనం ఎలా పెడతామంటే ఎంతోమంది దాతలు, హ్మ్. పిరమిడ్ మాస్టర్సే కాకుండా ధ్యానులు కాకుండా ఎంతోమంది సమాజంలో వ్యాపారస్తులు ఎంతోమంది సహాయ సహకారాలతోటి ఒక ఒక 1,00,000 మంది కంట్రిబ్యూషన్ ఉంటుంది. రూ. 100 ఇస్తారు, రూ. 10 ఇస్తారు. ఇప్పుడు మీరు రూ. 100 ఇచ్చినా తీసుకుంటాం. హ్మ్. అర్థమైందా? అట్లా అందరి సహాయ సహకారాలతోటి ఒక 1,00,000 మంది కంట్రిబ్యూషన్ తోటి రూ. 100, 200 తోటి కలిపి ఆ యజ్ఞం చేస్తాం. హ్మ్. అందుకే అది అంత పవిత్రంగా ఉంటుంది. ఓకే. సో, ఈ వాలంటీర్స్‌గా వచ్చే వాళ్ళంతా గూడా ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు. వాలంటీర్స్ మా పిరమిడ్ సొసైటీ నుంచి హ్మ్. ఇందులో సేవాదళ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. హ్మ్. దానికి హెడ్ ఓ స్ట్రక్చర్ ఉంది. ఆళ్ళు ఉంటారు. చుట్టుముట్టు గ్రామాల ప్రాంతాల వారు వచ్చిపోతుంటారు. కొందరు సర్వీస్‌లో పాల్గొంటారు. అది ఏ రిస్ట్రిక్షన్ ఉండదమ్మా. హ్మ్. అంతా న్యాచురల్‌గా జరిగిపోతుంది. ఇప్పుడు నేనున్నాను. నాకు పత్రిజీ ఆశ్రమానికి రావాలని, లేదంటే అందులో జాయిన్ అవ్వాలని ఉంది. వాట్ ఈస్ ద క్రైటీరియా సార్? ఏం దానికి లేదు. ఏం జేయాలి? మీరు ఎలా? హ్యాపీగా మీ కార్‌లో రండి. హ్మ్. గూగుల్‌లో కొట్టండి. హ్మ్. కడతాలంటే ఆటోమేటిక్ గూగుల్ పెట్టుకుంటే ఆ గేట్ వరకు వచ్చేస్తది. హ్మ్. కారు పార్క్ చేసుకోండి. అర్థమైందా? అక్కడ రిసెప్షన్ ఉంటది. రిసెప్షన్‌లో మీ పేరు ఎంట్రీ చేసి ఒక టెంపరరీ పాస్ ఇస్తారు. హ్మ్. అన్నీ చెప్తారు. పిరమిడ్‌లకి తీసుకెళ్తారు. ధ్యానం ఎలా చేయాలి చెప్తారు. ధ్యానం చేపిస్తారు. మీరు ఎంతసేపు కూర్చుంటారో కూర్చొని ధ్యానం చేయండి. హ్మ్. తర్వాత మీకే అనుభూతి వస్తది. ఎక్స్‌పీరియన్స్ వస్తది. చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. దాని తర్వాత మంచి భోజనం చేయండి. లైబ్రరీ ఉంటది. అలా ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. అదే గెస్ట్‌గా వస్తే మరి వాలంటీర్ అవ్వాలనుకుంటే? వాలంటీర్ అంటే ఏం లేదు. ఆడ వచ్చి పేరు రాసుకొని వెళ్ళిపోయి సర్వీస్ చేయొచ్చు. అంతే. అంతే. ఎవ్వరైనా. ఎవరైనా ఇప్పుడు ఎంతోమంది వస్తారు. వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ముందొచ్చి సర్వీస్ చేస్తారు. హ్మ్. సర్వీస్ చేసి భోంచేసి పోతారు. ఓకే. హ్మ్. సో, ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు పీపుల్ సార్? ఈ మహా యాగానికి సంబంధించి పత్రిజీ గారు దేహాన్ని విడిచిన తర్వాత ఆయన ఆశయాల కోసం ఇన్ని ఆహ్, వేల మందితో, ఇన్ని లక్షల మందికి ఫుడ్ పెడుతూ, ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్న మీ ఐడియాలజీ, మీ ఇంటెన్షన్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సీరియస్‌లీ ఒక బిగ్ ఈవెంట్ అనే చెప్పాలి. కళ్ళతో వెళ్లి చూస్తే గాని మనకు ఆ అనుభూతి ఎగ్జాక్ట్‌లీ. కలగదు. చూస్తే తప్ప అర్థం కాదు. ఎంత అర్థం చెప్పినా కాదు. థియరీ అయితది. నేనేదో ప్రొపగండా చేసినట్టు. హ్మ్. అందుకే అందరి మీడియా మిత్రులకు, అందరికి ప్రజలకు, సర్వ ప్రజానీకానికి ఏమంటున్నామంటే ప్రపంచ శాంతికి, విశ్వ శాంతికి డిసెంబర్ 21 నుంచి 31 వరకు కడతాల్, శ్రీశైలం దారిలో కడతాల్ అనే గ్రామం దగ్గర కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహాయాగం 11 రోజులు అంగరంగ వైభవంగా జరగబోతుంది. యాగంతో పాటు 10 లక్షల ప్లేట్ల ఒక ధ్యాన ప్రసాద యజ్ఞం కూడా జరగబోతుంది. ఈ 2 కార్యక్రమాలకు మీరు మీ బంధుమిత్ర కుటుంబ సమేతంగా రావాల్సిందిగా ఆహ్వానించడానికి మీ స్టూడియోకి వచ్చి
అందరినీ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా మీరు ఇంత స్వీట్గా పిలిచినందుకు ఖచ్చితంగా అందరూ రండి కంపల్సరీ. వస్తారు. అండ్ మీరు ఇందులో ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం కాదు, చాలామంది ఇది చూసినట్లయితే వాలంటీర్లీ కూడా వాళ్ళు ఫ్రీగా ఎంట్రీ ఉంది, ఫ్రీగా ఫుడ్ ఉంది, ఒక 11 days ప్రోగ్రామ్ అట్లీస్ట్ వచ్చి అక్కడ ఏం జరుగుతుంది, నన్ను నేను ఎలా చూసుకోగలుగుతాను, నన్ను నేను ఎలా మారుతాను మెడిటేషన్ చేసి అని చెప్పి చూడాలనుకునే వాళ్ళకి కూడా ఖచ్చితంగా కోకొల్లలో నిజంగానే నాకే అనిపిస్తోంది ఒకసారి రావాలి. చెప్పిందంతా థియరీ. ఓకే, ప్రాక్టికల్ మీరు ఆడికి వచ్చిండ్రు అనుకో, మీరు ఇప్పుడు ఇవన్నీ మర్చిపోతారు. ఆడ జరిగేది రియల్ చూస్తారు కదా, మళ్ళీ తర్వాత మీ ఆలోచన ఎలా ఉంటుంది మళ్ళీ చెప్పండి. రైట్, మీరు ఆడ తప్పకుండా. ఆ భోజనాల దగ్గర ఒక చీమ, దోమ, ఈగ ఉండదు. వెరీ నీట్ ఉంటుంది, రైస్ వస్తుంటది, పప్పు వస్తుంటది. ఎవరో ఒక శ్రీకాకుళం నుంచి ఒక వ్యక్తి 4 ఉల్లిగడ్డల పాకెట్ తీసుకొని వస్తాడు. ఒక మేడం వాళ్ళ ఇంట్లో పండించిన కారం పొడి తీసుకొని వస్తుంది. ఓ అమ్మగారు పసుపు తీసుకొని వస్తారు. రకరకాలుగా ఆ వంటలు, ఆ తెచ్చే గిఫ్ట్ ఏమంటారు ప్రొవిజన్స్, అదొక జాతర మాదిరిగా పవిత్రంగా ఉంటుంది. అందుకే వసుదైక కుటుంబం కలిసి ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది ఆడ ప్రూవ్ అన్నట్టు. పత్రిజీ ఆశ్రమం ప్రూవ్ చేస్తుంది. పిరమిడ్ అంటే వసుదైక కుటుంబం ఈ అంటే ఇప్పుడు గుడికి వెళ్తే చాలా మంది దక్షిణ తీసుకెళ్తారు, అంటే పళ్ళో పూలో ఇవి తీసుకెళ్తారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పండించిన ఆనియన్స్, టమాటాలు, కూరగాయలు ఇవన్నీ. ఒక అతను 1 కిలో బెండకాయలు ఏ శ్రీకాకుళం తీసుకుని నుంచి వస్తాడు. ఆయన తృప్తి ఏంది, అరే మా పొలంలో పండించిన ఈ కూరగాయలు ఇక్కడ ధ్యానులు తినాలి అని ఒక సంకల్పం. ఓ సూపర్ 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 నైస్. నిజంగా ఇంత మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 3 సంవత్సరాలు ఆల్రెడీ చూసారు కాబట్టి 25 సంవత్సరాలు ఈ యాగం ఇది 4th year. సో ఆ 3 సంవత్సరాల కంటే కూడా గొప్పగా జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో ఖచ్చితంగా డిసెంబర్ 21 నుంచి 31 వరకు చేస్తున్న ఈ ధ్యాన మహా యాగానికి సంబంధించిన వివరాలు ఇవి. అందరూ కూడా ఆహ్వానితులే. ఒక్కసారి వెళ్ళి ఆ పిరమిడ్ కింద మెడిటేషన్ చేసి వాళ్ళు అసలు ఏంటి, మన జన్మ ఏంటి, మనం ఏంటి, మనం చేస్తున్న ప్రయాణం ఏంటి అని చెప్పి తెలుసుకోవటమే ఇందులో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి గుర్తించిన మెడిటేషన్ డే రోజే ఇది స్టార్ట్ అవుతుంది. సో వీలైన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవ్వచ్చు, అందరూ కూడా ఆహ్వానితులే అని చెప్పి చెప్తున్నారు విజయ్ భాస్కర్ గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ నెట్వర్క్.